ప్రముఖ వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన మోహుల్ విదేశాలకు పారిపోయారు. ఆయన్ను భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. దీంతో సీబీఐ అభ్యర్థన మేరకు అతన్ని బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,500 కోట్లు మోసం చేసినట్లుగా మోహుల్ చోక్సీపై అభియోగాలున్నాయి. దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం బయటపడడానికి ముందు జనవరి 2018లో చోక్సీ భారతదేశం నుంచి పారిపోయారు. ఇక చోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన 2 ఓపెన్ అండ్ అరెస్ట్ వారెంట్లను బెల్జియం పోలీసులు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. గత శనివారమే చోక్సీని అరెస్ట్ చేయగా ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్కు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. ఇటీవలే ముంబై దాడుల కుట్రదారు తౌహూర్ రాణాను భారత్, అమెరికా నుంచి రప్పించిన నేపథ్యంలో ఇప్పుడు చోక్సీ అరెస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోహుల్ చోక్సీ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ పంజాబ్ నేషనల్ బ్యాంకు వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని ఆయన గతంలో విదేశాలకు పారిపోయారు. నాటి సందర్భంలో దాదాపు పంజాబ్ నేషనల్ బ్యాంకు 13,000 కోట్లకు పైగా కూడా ఆయన ఎగవేత చేయడం జరిగింది. దాదాపు నాటి నుంచి నేటి వరకు కూడా అతని పైన అరెస్టు వారెంట్లతో పాటు అతనికి సంబంధించిన అంశంలో ప్రతి దాంట్లో కూడా ఈడీ, సీబీఐ కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన అరెస్ట్ చేసి విదేశాల నుంచి భారత్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఆయనను బెల్జియంలో ఉన్నట్టు కూడా అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. ఇటీవల ఆయనను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 రోజుల క్రితం ఆయనను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అధికార వర్గాలు కూడా సైతం కూడా అక్కడ వెల్లడించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయనను భారత్ కు తీసుకొచ్చేందుకు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఉన్న అనేక మార్గాలను కూడా అన్వేషిస్తుంది. దౌత్యవేత్తలతో కూడా చర్చల సందర్భంగా కూడా అప్పగించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నాటి సందర్భంలో ఏ విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు 13,000 కోట్లు ఎగవేత ఏ విధంగా వేశారు, నాటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సందర్భంలో ఆయనకు సహకరించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికి కూడా మోహుల్ చోక్సీ మాత్రం నాటి సందర్భంలో లోన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందే వెంటనే ఆయన విదేశాలకు పారిపోయినట్టు కూడా నాటి సందర్భంలో పోలీసులు కూడా పేర్కొన్నారు. ముంబైలో ఇప్పటికే ఆయనకు సంబంధించిన 2 అరెస్ట్ వారెంట్లను కూడా సిద్ధం చేశారు. తాజాగా ఆయన కేసులు ఆయనకు సంబంధించిన అంశంలో ప్రతి దాంట్లో కూడా పోలీసులు కావచ్చు, ఇటు సిబిఐ కావచ్చు, ఇంటర్పోల్ సంబంధించిన అనేక ఆదేశాలను కూడా జారీ చేస్తున్నాయి. ఆయనను భారత్ కు అప్పగించాలని చెప్తున్నారు. తాజాగా 2 రోజుల క్రితం బెల్జియంలో అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయనను ఎప్పుడు భారత్ కు తీసుకొస్తారు, విచారణను మరింత వేగవంతం ఎప్పుడు చేస్తున్నారని కూడా తెలవాల్సింది. ప్రస్తుతానికైతే అధికారికంగా బెల్జియం ప్రభుత్వం మాత్రం భారత్ ప్రభుత్వానికి అధికారికంగా ఒక లేఖనైతే అతను అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులకు ఒక లేఖను కూడా ఇచ్చినట్టయితే స్పష్టం తెలుస్తుంది. మరి దీనిపైన మరింత స్పష్టత రావాల్సింది. అయితే ఎప్పుడు ఈయనను భారత్ కు తీసుకొస్తారు, ఒకవేళ అనారోగ్య కారణాలు కాబట్టి అక్కడే హాస్పిటల్లో ఆయనకు వైద్య సేవలు అందిస్తారా, లేదంటే భారత్ తీసుకొచ్చిన తర్వాత ఆయనకు వైద్య సేవలు అందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.